బీసీ న్యూస్కి స్వాగతం. దేవాలయ నిధులు తాను దుర్వినియోగం చేసినట్లు గ్రామానికి చెందిన మేకల అనిల్ కుమార్ ప్రచారం చేస్తున్నాడని, ప్రచారం చేయడం మానుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని నెల్లూరు గుడిపల్లిపాడు శివాలయం చైర్మన్ పి మల్లికార్జున్ తెలిపారు. మంగళవారం గుడిపల్లిపాడులోని శివాలయం వద్ద గ్రామస్తులు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో మేకల అనిల్ కుమార్ శివాలయంలో ఫోటోకాల్తో నిర్మించిన శిలాఫలకాన్ని పగలగొట్టడము, గుడికి వేసిన లైట్లు తొలగించడం, కట్టను తొలగించడం వంటి వికృతి చేష్టలను పాల్పడుతున్నాడని, మంచి పద్ధతి కాదన్నారు. గుడిలో రాజకీయాలు చేస్తే సహించమన్నారు. శివాలయం నిధులను తాము దుర్వినియోగం చేసినట్లు అనిల్ కుమార్ ప్రచారం చేస్తున్నాడని, దేవుడి డబ్బులు పైసాతో సహా లెక్కలు బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తాము దేవాలయాల అభివృద్ధికి చేయడానికి తప్ప నీలాంటి నికృష్ట బుద్ధి కాదన్నారు. పూజారిని, స్వీపర్కి జీతాలు దేవాలయ భూముల ద్వారా వచ్చిన ఆదాయంతో వారికి చెల్లిస్తున్నామన్నారు. దేవుని నిధులు రూపాయి తిన్నట్లుగా నిరూపించాలన్నారు. నోటికి వచ్చినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తే తగిన బుద్ధి చెప్తామన్నారు. గ్రామానికి చెందిన గుడి గ్రామంలో అందరికీ హక్కులుంటాయన్నారు. ఇప్పటికైనా దేవాలయాలలో రాజకీయాలు చేయడము మానుకోకపోతే బుద్ధి చెప్తామన్నారు. నీకు దమ్ముంటే ప్రతి పైసా లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని దేవాలయంలో తేల్చుకుందామన్నారు. నీతి రాజకీయాలు మానుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడితే ప్రజలు కూడా సంతోషిస్తారన్నారు. ఈ శివాలయానికి సంబంధించి 2021 సెప్టెంబర్ 20వ తేదీ గౌరవనీయులు అప్పటి ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ రామ్మోహన్ గారి సహకారంతో ఒక చైర్మన్, 4 కమిటీ మెంబర్లను నియమించడం జరిగింది. ఆ రోజు ఆ తర్వాత 2021 డిసెంబర్ 2వ తేదీ ఈ పొలం, దేవుడి పొలము, అది వేలంపాట పెట్టడం జరిగింది. వేలంపాట 81,000 వేలంపాట పోయింది. పోయిన తర్వాత దేవస్థానానికి సంబంధించిన ఈవో గారు వాళ్ళు ఇక్కడికే ఇచ్చేసి వేలంపాట పెట్టారు. పెట్టిన తర్వాత 81,000 మాకే హ్యాండ్ ఓవర్ చేశారు. ఏంటంటే పూజారికి నెలకి 10,000 రూపాయలు, స్వీపర్ చిమినాకి నెలకు 3,000 రూపాయలు జీతాలు, సంవత్సరానికి వచ్చి 1,56,000 రూపాయలు అవుతుంది జీతం ఇద్దరికి కలిపి. వాళ్ళు ఏం చెప్పారంటే 81,000 ఆదాయం ఉంది, 1,56,000 జీతాలు అవుతున్నాయి, మీరే ఇచ్చుకోండి అని చెప్పి మాకే ఇచ్చేసి వెళ్ళారు ఆ జీతాలు. అంటే మేము ఇచ్చుకోలేదు, మేము వీళ్ళేమో మీరే ఇచ్చుకొని కూర మీరే వేసి ఇక్కడ ఎవరైతే స్థానికంగా ఉండారో వాళ్ళే మీరే ఇచ్చుకోండి అని చెప్పేసి మా చేతికి ఇచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు మా హ్యాండ్ ఓవర్లోనే, అంటే కౌలుదారులు ఉన్నారు ఇక్కడ, కౌలుదారుల దగ్గరే పెట్టి ప్రతి నెల పూజారికి 10,000 రూపాయలు, చిమ్మినాకి 3,000 రూపాయలు. అప్పటి నుండి సెప్టెంబర్ 14 నెలలు పూజారికి 10,000 రూపాయల లెక్కన, చిమ్మినాకి 3,000 రూపాయల లెక్కన 14 నెలలు చెల్లించాము. తర్వాత పూజారికి 10,000 అదే విధంగా కంటిన్యూ చేస్తూ చిమ్మినాకి 1,500, అంటే 3,000 నుండి 1,500 రూపాయలు తగ్గించడం అయింది. అంటే 1,60,000 జీతాలు అవుతున్నాయి. 81,000 గుడికి రాబడి వస్తుంది అనమాట. అంటే 80,000 చేతికి పడుతున్నాయి కాబట్టి అంత ఈలేము సార్. తర్వాత సంవత్సరం 1,500 చిమ్మినాకి, 10,000 రూపాయలు స్వామివారికి. ఆ లెక్కన మొత్తం 33 నెలలు జీతాలు చెల్లించున్నాం. గత అక్టోబర్ నుండి గవర్నమెంట్ ద్వారా 5,000 రూపాయలు స్వామికి పడుతుంది. అంటే 5,000 మేము ఇస్తాం, మళ్ళీ 5,000 గవర్నమెంట్ వేస్తుంది అనమాట. మొత్తం 33 నెలలు చెల్లించిన మొత్తం. అంటే మనకి 3 నెలలకి లీజ్ వస్తుంది, 3 సంవత్సరాలకి లీజ్ ఏంటంటే 81,000 లెక్కన 2,43,000 రూపాయలు గుడికి వచ్చిన ఆదాయం. మనం మొన్న మే నెల వరకు స్వీపర్కి, ఆమె పూజారికి చెల్లించిన జీతం వచ్చి 3,55,500 రూపాయలు. ఇది ఎందుకు చెప్తున్నామంటే నిన్న నాకు నోటీస్ వచ్చింది దేవాదాయ శాఖ వారి నుంచి. అంటే గత 3 సంవత్సరాలుగా జీతాలు సరిగ్గా చెల్లించట్లేదు, దానికి సంబంధించిన లెక్కలు ఏదన్నా ఉంటే మాకు ఎండోమెంట్కి సబ్మిట్ చేయండి అని వచ్చింది. అది కాక నిన్న మళ్ళీ ఒక ఆరోపణ చేశారు, ఉండిలో 16,000 రూపాయలు ఉండి తీసేసారని. ఉండిలో 16,000 రూపాయలు ఉన్నాయి, మేము తీసేసామన్నారు కదా, అది మీకు ఎలా తెలిసింది? మేము తీసేసి ఉంటే ఉండిలో 16,000 రూపాయలు ఉన్నాయని మీకు తెలియదు కదా. ఆ రోజు మేము లెక్కేసి ఈ డేట్లో లెక్కేసాం, ఇంత ఆదాయం ఉందని చెప్పి మేము స్లిప్ రాసి సైన్ చేసి ఉండిలో వేసాం. ఎందుకు వేసామంటే పూజారికి జీతాలు తక్కువైనందువల్ల ఆ నెలలో వేసాం. మొత్తం మేము ఇచ్చింది ఇప్పుడు చెప్పాం కదా మీకు 3,55,500 రూపాయలు. గుడికి వచ్చిన రాబడి
2,43,000 ఫోను 1,12,500. అంటే ఈ కౌలు ద్వారా మళ్ళీ మేమే ఇప్పించున్నాం అతన్ని, పూజారికి, స్వీపర్కి. మా మీద ఏం ఆరోపణ చేశారంటే జీతాలే సరిగ్గా ఇవ్వటం లేదు, అంటే గవర్నమెంట్ ద్వారా ఏలంపాట ద్వారా వచ్చిన డబ్బు మేమేదో తినేసినట్టుగా ఆరోపణ చేశారు. 16,000 అది మేము ఏదో వాడేసిన. మీకు మొత్తం లెక్కలు సమర్పిస్తాం, మీరు చూసుకోండి. గుడికి ఎంత రాబడి వచ్చింది, ఎంత ఖర్చు అయ్యింది, ఇప్పుడు మేము చెప్పింది ఇప్పుడు మీకు ఈ లెక్కలే. అంటే గుడి మెయింటెనెన్స్ అంటే ఇంకా మిగతా ఎన్ని ఉంటాయో మీకు తెలిసి ఉంటుంది. ఒక పూజారి జీతం అని స్వీపర్ జీతమే కదా. ఇప్పుడు ముగ్గురు వాళ్ళు కావాలి, చీపర్ గట్ల కావాలి. ఒక లైట్ పోయింది, ఇప్పుడు గుడి పైన లైట్ వెలగలేదు, మనం ఒక అతను తీసుకొచ్చి లైట్ వేయాలి, ఎంత అవుతుంది? అవన్నీ మేము లెక్కలు ఏం పొందుపరచడం వల్ల. ఇప్పుడు మీరు ఈ విధంగా చూసుకుంటే లైట్లు వేసి ఉన్నాయి కదా చుట్టూరు, అవి కానీ గోపురాల పైన స్టీల్ రాడ్లతో లైట్లు వేసి ఉన్నాయి చూడండి. వినాయక స్వామి గుడికి, సుబ్రహ్మణ్య స్వామి గుడికి, అమ్మవారి గుడికి, స్వామివారి గుడికి, గుడి వెనక్కి కూడా లైట్లు వేసి ఉన్నాయి అన్నమాట, వైరింగ్ లాగి. అవి 30,000 అయినాయి. మొత్తం 30,000 అయిపోయింది. మైకి చాలా సార్లు వాళ్ళు ఉన్నప్పుడు కూడా చాలా సార్లు గాలిపోయి ఉంది. ఒకసారి గాలిపోతే రూ. 600 యూనిట్లు రిపేర్ చేయించాలండి. అవి కొత్తవి మార్చున్నాము, మళ్ళీ మొన్న సెట్టే కొత్తవి మార్చేసాం. అంటే మా మీద ఆరోపణ చేశారు, మీరు జీతాలే సరిగా మాకు నోటీసులు ఏమొచ్చిందంటే 3 నెలల నుంచి మీరు సరిగా జీతాలే చెల్లించడం లేదని వచ్చింది. నిన్న నాకు వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో పూజారి గారే చెప్పుండారు మాకు మే నెల వరకు జీతాలు ఇచ్చారని. జూన్, జులై ఆ 2 నెలలు మమ్మల్ని ఏమంటారు, ఇప్పటికే 1,15,000 చిల్లర మేము ఇచ్చున్నాం. మళ్ళీ ఈ 2 నెలలు మీరు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కూడా మమ్మల్ని ఒకవేళ గుడికి ఆదాయం ఉండి గుడి డబ్బులు ఏదైనా మా దగ్గర ఉంటే ఇస్తాం, మేము కాదను. 1,12,000 మా డబ్బులు పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని మమ్మల్ని జీతాలు ఇవ్వమంటే ఎంతవరకు కరెక్ట్ అది? అదేమంటే లీజ్ ఉంది కదా అంటారు. లీజ్ ఎంత ఉంది? 2,43,000 వచ్చింది. ఖర్చు ఎంత అయ్యి ఉంది? పాన్ మేము ఎంత పెట్టినాము? ఇక్కడ ఆధారాలు ఉన్నాయి, చూసుకోండి. మీకు అందరికి ఇస్తాను, మీడియా వారికి. మీరందరూ చూసుకొని మేము ఎండోమెంట్ వారికి కూడా మధ్యాహ్నం పోయి సమర్పించి వచ్చాము, వాళ్ళు కూడా తీసుకున్నారు. 81,000 చైర్మన్ తీసుకున్నారు. చైర్మన్కి ఇవ్వరు కదా ఎక్కడ డబ్బులు, ఎండోమెంట్ వాళ్ళు తీసుకుంటారు, మేము కాదనలా. ఇప్పుడు చంద్రకేశ్వరం కూడా ఏలంపాట పెడతారు, దానికి జీతాలు పోను ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళే తీసుకుపోయి జీతాలు వాళ్ళే ఇచ్చుకుంటారు. ఇప్పుడు వాళ్ళ జీతాలు ఇచ్చుకున్నా మాకు వచ్చే ఇబ్బంది ఏముంది? 81,000 వస్తుంది, ఇచ్చున్నారు కరెక్ట్గా. 2 నెలలు జీతాలు ఇదేలా అని చెప్పి ఉన్నారు. వీడియో ఉంది, చూపించమంటే చూపిస్తా. అంటే ప్రెస్ మీట్లో పూజారి గారే చెప్పారు కదా, చెప్పుండారు మాకు మే నెల వరకు జీతాలు కరెక్ట్గా ఇచ్చున్నారు, ఈ 2 నెలలు బతిమ రావాలి, జూన్, జూలై నెల రావాలంటారు. జూన్, జూలై నెలలు మేము ఎలా ఇస్తాము? వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా, వాళ్ళే కదా ఇవ్వాలి. ఇప్పుడు మాకు చేతికి పడి ఉంటాయి, మా హ్యాండ్ ఓవర్లో ఉండి మేము ఇచ్చాం కదా. 1,15,000 మా చేతి చేసి ఇచ్చాం కదా, మా హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి. ఇప్పుడు మీరు ఇవ్వండి. అది నా మీద వచ్చిన ఆరోపణ, అది నేను మీ లెక్కలు మొత్తం మీకు సమర్పిస్తాను, మీరు మాట్లాడండి. గుడపల్లిపాడు గ్రామం వస్తుంది. నేను ఈ ఊర్లో మరీ దారుణంగా మేము ఎన్నుకోబడిన కార్పొరేటరు 3 ఊర్లు, అల్లిపురం, కచ్చూరుకూరు, గుడపల్లిపాడు ఎన్నుకోబడిన కార్పొరేటరు దేవాలయానికి వస్తే అసలుకి దాంగుంటున్నాడు స్వామి, పూజలు చేయకుండా మరీ దారుణంగా ఉంది. ఎవరైనా వస్తే ఆ పార్టీ వాళ్ళు, ఈయన ఈ పార్టీ వాళ్ళు అని చెప్తున్నాడు. అదేమంటే మేకనల్లి చెప్తున్నాడు, మేము అట్టే చేస్తున్నాము అనే రీతి చెప్తున్నాడు. మా దేవుడు అనేవాడు చూస్తూ ఉన్నాడు, ఎవరి పాపం వాళ్ళు తప్పకుండా పోదు. కానీ ఇదే మేకనల్లిలో వాస్తవం మేము చెప్పాలంటే చాలా చిన్నోడు, మాకు వదిలిచేలా చిన్న పిల్లోడు. అతన్ని పోషించి అతన్ని పెంచి నాగబాబు కాటేసినట్టు ఈరోజు నాగబాబు లాగా రామ్మోహన్ గారిని కాటేస్తున్నాడంటే, అతను రామ్మోహన్ పడినేరు రామ్మోహన్ లేకపోతే మేకనల్లి ఈ ఊర్లో లేడు. వార్డులో గెలిపించింది కూడా అప్పట్లో మాకు తెలుసు, గెలిపించింది కూడా రామ్మోహన్ గారే, అంతేగాని ఇతను సొంతంగా పోటీ చేసి గెలిచింది లేదు. అదే సొంతంగా మొన్న పడినేరు రామ్మోహన్ గారు గెలిచినప్పుడు ఆయన్ని పెట్టి గెలిపించవచ్చు కదా, బలం ఉంటే గెలిపించవచ్చు కదా. 650 మెజార్టీ వచ్చింది మాకు అంటున్నారు. 3 ఊర్ల మంది వేస్తే కదా 650 మెజార్టీ వచ్చింది ఇతనికి. అంతేగాని నన్ను చూసి ఇతను ఏమైనా నెంబరా, కార్పొరేటరా, ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యే పిఏనా? మేము సీతరన్నతో గిరన్నతో తిరిగి మాకు ఇష్టమని ఆ బోర్డు ఆడ వేసుకుంటే వాళ్ళ పేర్లు తీసి ఏడు పెడతాడు అతను. ఇదేమైనా సభ్యంగా ఉందా? 89లో బోర్డులు చెన్నకేశ్వర స్వామి గుళ్ళో వేసినటివి 92లో వేశారు. అప్పటి నుంచి ఇప్పటికి గర్భగుడి మీద అట్టే ఉన్నాయి. మేమేమైనా తీసామా? ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరైనా తీసారా? ఇతను
మాకు వాళ్ళ అభిమానం అని వాళ్ళతో తిరిగామని ఎమ్మెల్యేలు మేము వేసుకోమంటే అవి తీసి ఇతను కింద పెడతాడు. మీరు ఇది ఏమైనా పద్ధతి ఉందా? ఒక ఎమ్మెల్యే పేరు తొలగిస్తారా? ఏ ఊర్లో అయినా హిందూ ధర్మం అంటారు, ఫోటోకాలు తీసి పక్కన పెడతారా? మరి చూస్తున్నారు, గ్రామస్తులు కూడా చూస్తున్నారు. ఇదిగో